హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ చూసుకున్నట్లయితే లాస్ట్ డే క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే మైల్డ్ గ్యాప్ అప్. లాస్ట్ డే క్లోజింగ్ 22,930 అండ్ ఈరోజు ఓపెనింగ్ 22,977. నియర్లీ ఒక 40 పాయింట్స్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. 22,977. అయితే మనం నిన్న ఎస్టిమేట్ చేసిన రేంజ్ నిన్న క్లోజింగ్ బట్టి 23,000 లెవెల్ని యాజ్ రెసిస్టెన్స్ లాగా మనం భావించాం. 23,000 నుంచి లోయర్ సెట్ 22,800, 200 పాయింట్స్ రేంజ్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఈరోజు మనకి రీచ్ అయిన హై చూసుకున్నట్లయితే 22,998.5, అంటే 23,000 అరౌండ్ మార్కెట్ హైని రీచ్ చేయడం జరిగింది. మనం ఏదైతే లెవెల్ టాప్లో రెసిస్టెన్స్ లాగా భావించామో అది రెస్పెక్ట్ చేసింది. అక్కడి నుంచి లోయర్ సైడ్ మనకి నిన్న రీచ్ అయిన లో చూసుకున్నట్లయితే 22,870 వరకు ఉంది. ఈరోజు 22,860 అరౌండ్ వరకు మార్కెట్ డౌన్ఫాల్ అవ్వడం జరిగింది. 22,860. సో టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 140 పాయింట్స్ రేంజ్ మనకు కనపడుతుంది. ఇక్కడ ఆల్రెడీ 2 టైమ్స్ మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కాబట్టి 22,800 అరౌండ్ లెవెల్ దగ్గర. సో వన్స్ అగైన్ ఈ 22,800 లెవెల్ని టచ్ చేస్తుంది అనే ఒపీనియన్ తోటి మనం ఈ 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేశాం. అదేవిధంగా ఈరోజు ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా కూడా 22,888 దగ్గర క్లోజ్ అయింది. ఇది యాక్చువల్ క్లోజింగ్. రేపటి మార్కెట్లో నేను ఎక్స్పెక్ట్ చేసేది సేమ్ రేంజ్, ఈ 200 పాయింట్స్ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ పెద్ద మూమెంటం వచ్చింది కాబట్టి ఒక కన్సల్టేషన్ కావాలి మార్కెట్లో. సో అది ఈ వీక్లో కన్సల్టేషన్ ఫేసే ఉంటుందనేది మన ఎస్టిమేషన్. ఒకసారి ఈ మూమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకున్నాం కదా, 50 పాయింట్స్ గ్యాప్ అప్. అయితే మనం ఎక్స్పెక్ట్ చేసింది 23,000 లెవెల్ యాజ్ రెసిస్టెన్స్. సో 23,000 లెవెల్ దగ్గర ఒక 2 or 3 క్యాండిల్స్ మార్కెట్ని రీచ్ చేయడానికి ట్రై చేసింది. బట్ ఇక్కడ ఒక కన్సల్టేషన్ ఫేస్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒక 50 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఎప్పుడైతే ఈ 50 పాయింట్స్ రేంజ్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళిందో, సో అప్పుడు ఈ 50 పాయింట్స్ జోన్ మనకి రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిపోయి ఇక్కడి నుంచి 22,950 బిలోనే మార్కెట్ని పుష్ చేస్తూ 22,860 లోయర్ సైడ్ వరకు రీచ్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ క్లోజింగ్ కూడా 22,888 దగ్గర ఉంది. సో ఈ 15 మినిట్స్ క్యాండిల్ బట్టి అయితే, సో ఇందాక మనం డేవేస్లో మాట్లాడుకున్నట్టే, సో ఇక్కడ కూడా నేను ఈ 200 పాయింట్స్ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 23,000 నుంచి లోయర్ సెట్ 22,800. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనం 50,000 నుంచి 49,000 పాయింట్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం. కానీ నిన్నటి హైని మార్కెట్ రీచ్ చేయలేకపోయింది ఈరోజు. లాస్ట్ డే క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ డే క్లోజింగ్ 49,280 ఉంది అండ్ ఈరోజు ఓపెనింగ్ వచ్చేసి 49,390. మోర్ దెన్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయినా అక్కడి నుంచి పెద్దగా ర్యాలీ అనేది కంటిన్యూ అవ్వలేదు. 49,390 ఓపెనింగ్. అండ్ అలానే మార్కెట్ రీచ్ అయిన హై 49,500, 49,511 ఉంది. 49,500 రౌండ్ ఆఫ్ ఫిగర్ తీసుకుందాం. ఇది రీచ్ అయిన హై. మనం ఎస్టిమేట్ చేసింది 49,000 నుంచి టాప్ లెవెల్లో 50,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ వరకు. ఈ 1,000 పాయింట్స్ రేంజ్ కాకుండా ఓన్లీ ఒక 500 పాయింట్స్ రేంజే మార్కెట్ ఒబే చేసింది. అలానే రీచ్ అయిన లో కూడా 49,043. సో నియర్లీ ఈ 49,000 లెవెల్ వరకు మార్కెట్ రీచ్ అవ్వడం జరిగింది. అండ్ ఫైనల్లీ క్లోజింగ్ అయితే సెల్లింగ్ ప్రెషర్ వల్ల మనకి 49,060 చూపిస్తుంది. బట్ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా మాత్రం 49,142. ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్. అంటే 49,000 లెవెల్ని సపోర్ట్ లాగా ఫామ్ చేసుకొని అక్కడి నుంచి నియర్లీ 150 పాయింట్స్ ఎబోలోనే మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. సో ప్రెసెంట్ ఈ రేంజ్నే మనం రేపు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది లాస్ట్ మంత్ కాబట్టి మనకి మంత్లీ ఎక్స్పైరీ థర్స్డే రోజే ఉంటుంది, బోత్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో చూద్దాం. సో స్టిల్ ఈ 1,000 పాయింట్స్ రేంజ్ ఆన్లోనే ఉంది. ఒకసారి ఈ మూమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో చూద్దాం. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే, సో ఫస్ట్ ఓపెన్ అయింది 49,400 లెవెల్ దగ్గర. అక్కడి నుంచి టాప్ సైడ్ రౌండ్ ఆఫ్ ఫిగర్ ఉంది కదా, 49,500 వరకు రీచ్ అయ్యాక, సో ఇక్కడ 2 క్యాండిల్స్ బాడీస్ మాత్రం కంప్లీట్లీ ఆపోజిట్గా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైతే
క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయింది. ఓపెనింగ్ దగ్గర నుంచి మార్కెట్ కంప్లీట్గా రెడ్ క్యాండిల్ తోటి డౌన్ ఫాల్ అవ్వడం జరిగింది. ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ పుష్ చేస్తూ 49,300 ఈ లెవెల్ వరకు డ్రాక్ చేసింది. ఇనిషియల్గా ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసినా ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో అప్పుడు మనం సెకండ్ హాఫ్ ఆఫ్టర్ 11 AM టోటల్ మార్కెట్ అంతా కూడా 49,300ని యాజ్ రెసిస్టెన్స్ తీసుకోవడం తెలుస్తుంది. కంప్లీట్గా మనకి ఈ 200 పాయింట్స్ రేంజ్ నుంచి నెక్స్ట్ డౌన్వర్డ్ 200 పాయింట్స్ రేంజ్లోకి మార్కెట్ షిఫ్ట్ అయిపోయింది. ఇది మాత్రం లాస్ట్ మూమెంట్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల 49,040 లో చూపిస్తుంది. బట్ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 49,140 అంటే 49,100 యాజ్ సపోర్ట్ లాగా మనకి యాక్ట్ చేసింది. ఈరోజు ఇంట్రాడేలో మన మ్యాక్సిమం జోన్ ఏంటంటే ఈ వీక్లీ ఎక్స్పైరీకి 49,000 నుంచి 50,000. సో ఈరోజు మొమెంటం బట్టి మనం ఇంకా ప్రిసైజ్గా తగ్గించుకోవాలి అంటే 49,500 నుంచి 49,000. సో ఈ 500 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనకి మేజర్ రేంజ్ ఈ 1000 పాయింట్స్ రేంజే అనుకుంటున్నాను. బికాస్ లాస్ట్ సెవరల్ డేస్ నుంచి బిగ్ మొమెంటమ్స్ వస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో, నిఫ్టీ 50లో. సో బిగ్ రేంజ్ తీసుకోవడం మనకి బెటర్ అవుతుంది. సో ఇంకా ప్రిసైజ్గా చూడాలనుకున్నప్పుడు ఈ 500 పాయింట్స్ రేంజ్. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ టుమారో.